ఫ్రెండ్స్ మార్నింగ్ అయింది. మేమందరం చలి కాచుకుంటున్నాం. ఇదిగోండి చాలా ఇదిగో అంజీ బ్రో ఈ చలి భరించలేకుండా అది ఎంత చేసినా అసలే చలి ఆగట్లేదు. ఫైర్ స్టేషన్ వెళ్తాను మేము. అమ్మా మీకు చలి పెడతలేదా? ఇలా ఈ రోజుకి ఇలా గడిచిపోయింది. ఇదంతా కొత్తపల్లి అంటే సిరివంచ దగ్గర మహారాష్ట్రలో ఉన్నటువంటి కొత్తపల్లి ప్రాంతంలోని చర్చ్. ఈ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి మరొక గ్రామంలో సువార్త చేయవలసి ఉన్నది. ఆ గ్రామంలో సువార్త జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రమిళ అనే సిస్టర్ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎంతో ప్రయాసపడి తెలియని గ్రామంలో ఆమెకి తెలియదు, మాకు తెలియదు, కానీ దేవుడు అద్భుతంగా నడిపించి ఇక్కడ ఇది తెలియకపోయినా దేవుడు ఇక్కడికి నడిపించి సువార్త జరిగించినారు. అది అద్భుత కార్యం. ఎవరు తెలియని ప్రాంతము. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతం అంతా మరి ఒక వెనుకబడిన ప్రాంతం వలె ఉన్నది అంతా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. ఆయనను దేవుని మహాకృప తెలియని ప్రాంతమైన యేసయ్య నిలబెట్టి వాడుకున్నాడు. అద్భుతంగా ఆయన కార్యములను జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రాలు. మేమైతే ఊహించలేదు ఈ ప్రాంతము. ఒక దినము ఇటువంటి ప్రాంతానికి వస్తామని, తెలియని ప్రాంతంలో సువార్త చేయడంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటాడని ఊహించలేకపోయాం. ముఖ్యంగా ఈ విధంగా ఉన్నటువంటి గ్రామంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇలాంటివే ఆయన దేవుడు అద్భుత కార్యం జరిగించినారు. మమ్మల్ని అద్భుతంగా వాడుకున్నారు. ఇక్కడ రాత్రికాల సమయంలో ఎంతో చలి. ఆయనను అందరూ మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ వచ్చి నిలబడ్డారు. అది దేవుడి యొక్క కార్యం. ఏంటది? ఏముంది గోదరికల్లో? రండి మీరు అక్కడకు ఒకసారి. ఎప్పుడు అంటే అప్పుడే ముందుకు వస్తావా? తప్పకుండా. ఏ వేషంతో ఏముండదమ్మా, మనసు మంచిగా ఉంటాయి. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మంచి మనసు ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మేము మీరు తెలియదు, మాకు మీ ఊరు తెలియదు, ఏది తెలియదు. అయినా కూడా దేవుడు మీ ద్వారా మాకు ప్రేమను అందించలేదా? అంతే, దేవుడి యొక్క ప్రేమ అట్లాగే ఉంటది. కొద్ది రోజులు కాలేదు, 2 ఏళ్ళు అవుతుంది. మంచి కనులే ఏడికి పోయినా కానీ ఆపరేషన్ చేసులేదు. ఆ కళ్ళు కనబడు లేదు. ఆ బెల్లం పెళ్లి కర్ణపురం అటు ఇటు మా పోతాను. దేవుడు ఒక కన్ను అత్తే నిన్న అక్కడ కూర్చొని ఉన్నాడు అతనేనా? అక్కడికి వచ్చిండ మీటింగ్ కాడికి? అవునా? నమ్ముకున్నాడే. మరి ఒకసారి ఇక్కడికి రమ్మని అంకుల్ ప్రార్థన చేస్తాడు. ఒకసారి పాస్టర్ గారితో ప్రార్థన చేయించండి. కూర్చుండే ఉంటాడు, కూర్చొని ఉంటాడు. మరి వాళ్ళు ఎవరు లేరు? తాతని తీసుకురా పో, ప్రార్థన చేస్తారట పాస్టర్. పో అయ్యగారు ప్రార్థన తీసుకుపోతారట. పో తాతని తీసుకోరా. ఆడ కూర్చుని ఉండే. ఆ కాంతి 2 పోయినాయి. దెబ్బ తగిలింది. ఆడు చిన్నప్పుడు పడ్డాడు సైకిల్ మీదకి వెళ్ళి. ఆ దెబ్బ తగిలి ఒక కన్ను కొన్ని రోజులు ఆవు పడ్డది. ఒక కన్ను పోయిన వాళ్ళు ఒక కన్ను కొద్దిగా ఎలుగుండంగా చేపించుకోవద్దా? ఎలుగు తెగనే పోయింది. ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారు అంటారు డాక్టర్ అందరు. పోయి తిరిగి వచ్చింది. దేవుని యొద్దకు వస్తే ఆ వెలుగు వస్తుంది. సో క్యూట్, క్యూట్ 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 క్యూట్. ఫోటో తీస్తున్నామని దానికి కూడా తెలిసినట్టుంది. అది బాగా ఎగురుతుంది మంచిగా. మాట్లాడుతుంది ఇక్కడ ఈ గేదె.
ఇది ప్రాంతం, కొత్తపల్లి ప్రాంతం. చాలా అద్భుతంగా ఉంది. దేవుడు గొప్ప ఆనందాన్ని మాకు ఇచ్చారు. ఈ ప్రాంతంలో మరి ఇంత చలిలో సువార్త చేసి ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ ఈ పరిస్థితులన్నిటిని చూసినప్పుడు చాలా ఆనందంగా, ఎంతో ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్. వేడిగా వస్తాయి మరి. కొత్తపల్లి గ్రామంలో బ్రష్ చేస్తున్నటువంటి మిల్కీ పాప బోరింగ్ కొడుతూ మరి పైనకు చూస్తూ ఆనందిస్తున్నటువంటి అంజుబాబు. త్వరగా కానీ ఇచ్చిన తర్వాత ఇక తీసుకోవద్దు మళ్ళీ. ఓకే, బాయ్ చెప్పండి, ఇట్లా బాయ్ చెప్పండి, బాయ్. ఓకే, అంజుబాబు ఒక్కడ కూడా నవ్వుతలేడు. అంజుబాబు ఒక కన్ను ఉండే, ఆ కన్ను కొంచెం ఉంటే ఆ కన్నుతో రాదన్నాడు ఆనందరావు, ఆ వరంగల్ ఆనందరావు. మంచిగా ఉన్నది దవాఖానా, దానిలోకి పోయినా మండే బజారు. ఆయన చెప్పిండు, నీకెందుకు మళ్ళీ అన్నాడు, తిరిగి నీకు రావు నరాలు పోయినాయి అన్నాడు. అదే మాట పడ్డది. ఎక్కడికి పోయినా, హైదరాబాద్ పోయినా, మాకెళ్ళి పోయినా, ఎక్కడికి పోయినా ఎవరు చేయరు. దేవుడి మీద భారం వేస్తే దేవుడు చేస్తాడు. దేవుడిగా ఏమన్నా అది ఆయన పుట్టగుడ్డు వారి కన్నులను తెరిచిన దేవుడు. నువ్వు విశ్వసిస్తే నీకు జరుగుతుంది. అది విశ్వాసం ఉంచడం ముఖ్యం. ఇది దేవుడి వల్లే సాధ్యమని నువ్వు అనుకుంటే దేవుడు తప్పకుండా నీ జేడల కార్యం చేస్తాడు. నేను ఇప్పుడు అక్కడ హైదరాబాద్ పోతే ఇక నాకు ఇక్కడికి ఏమన్నా ఆధారం అనిపించలే. కల్వర్ టెంపుల్ పోయినా, సతీష్ కుమార్ నడుచుడు దగ్గరికి వెళ్ళా. అయితే ఆయన ప్రార్థన చేసి అది దేవుని కుప్ప, ఆయన ఎవరు ముట్టిన అది కుప్ప రావాలి, ఇవ్వాలి. మీ పేరు చెప్పండి మేడం. నా పేరా? నా పేరు మల్లయ్య. మల్లయ్య చెప్పండి. లేకుంటే దేవుని పేరు అయితేనే మికాయేల్. మికాయేల్. మీరు దేవుని నమ్ముకున్నారు? ఎప్పుడు నమ్ముకున్నా. 30 సంవత్సరాలు అవుతుంది. నేను బాగా అందరి మొత్తం బాగా మంది నమ్మింది. ఇక్కడ నమ్మిన తర్వాత ఇక వాళ్ళు ఉండలేకపోయింది. ఇప్పుడైనా 20 మంది ఉన్నారు. లేకుంటే తప్పకుండా దేవుడు మళ్ళీ ఈ గ్రామంలో మరలా మొదటి ఉజ్జీవం తీసుకొస్తాడు. దేవుడు మరి ఇక్కడ ఈ పాస్టర్ గారిని కూడా అద్భుతంగా వాడుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ గ్రామంలో మళ్ళీ ఒక దినాన మేము చూస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు చాలా మంది కనబడేటట్టు దేవుడు చేస్తాడు. ఓకే, ఈ గ్రామము ఈ విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు చాలా బాగున్నాయి. ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటుంది అనుకుంటా. ఈ ప్రాంతము ఎంతో బాగుంది. ఈ గ్రామము చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. యేసయ్య మమ్మల్ని ఈ గ్రామానికి నడిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో సంతోషిస్తున్నాం మేము ఇక్కడ ప్రజలను చూసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి. చాలా మంచి అనుభవం దేవుడు మాకు ఇచ్చినారు. దేవునికి స్తోత్రం. ఇక మేము ఈ పొలిమేర దాటబోచున్నాం. అందరం చెప్పుదాం బాయ్ బాయ్. బాయ్ బాయ్ కొత్తపల్లి. బాయ్ బాయ్. ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నాడు. బాయ్. గ్రామంలో ఉన్నటువంటి నవ్వుతా వాళ్ళు. ఈ కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కూడా బాగుంది. కానీ ఇక్కడికి వచ్చే టీచర్లు ఎంత కష్టపడుతున్నారో నాకు అర్థమయ్యింది. ఎందుకంటే ఈ గ్రామానికి సరైన రోడ్డు రవాణా పరిస్థితులు లేవు. ఈ గ్రామానికి రోడ్డు వేసినామో లగును గాక. ఈ గ్రామం అంతా అభివృద్ధి చెందును గాక. యేసు నామంలో ఇవన్నీ త్వరగా జరుగును గాక. ఆమేన్. మరొక చర్చ త్వరగా కట్టబడును గాక. ఆమేన్. పోషంపల్లిలో ఇప్పుడు మరి వెళ్ళబోతున్నాం. అక్కడ మరి అసలైన ఊరు అది, ఆ గ్రామము. దానికి మార్గం తెరచుటకే దేవుడు ఈ ప్రాంతానికి నడిపించారు.
ఈ ప్రాంతంలో జరిగింది. మరి దేవుడు మరల నడిపించి ఈ ప్రాంతాన్ని మరి ఇంకా నిలబెట్టే విధంగా ప్రమిలను వాడుకోవాలి. ఇక్కడ పత్తి పంటలు ఇవన్నీ ఇదిగో మిరప తోటలు బాగున్నట్టున్నాయి. ఇక్కడ మరి ఆల్రెడీ వరి పంట వరి పంట మరి కోయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చాలా అసలు ఎంత బాగా దడి వేశారంటే ఏది కూడా లోపలికి వెళ్ళకుండా చాలా బాగా దడి వేసుకున్నారు. చాలా బాగుంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఎప్పుడు నిజం చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. చూడడం వల్ల ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ మిరప తోట, ఇక్కడ మిరప తోట ఉంది చూడండి, ఎంత పచ్చిగా ఉంది, చాలా చాలా బాగుంది. అవును ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో కార్లో నడుపుతున్న కుమారన్న కూడా బాగా సంతోషిస్తున్నాడు. ఇదిగా అంకుల్ అయితే చాలా చాలా సంతోషిస్తున్నారు. ఈ పిల్లలైతే బెలూన్స్ పట్టుకొని ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెనకాల అంజుబాబు మొత్తం సామాన్ తెలుసుకోవాలి, ఒకటే నవ్వుడు నవ్వుతున్నారు ఈ పిల్లలు. మన యేసయ్య మంచివాడు, చాలా చాలా మంచివాడు. మన యేసయ్య చాలా చాలా మంచివాడు. వావ్, ఈ విధంగా మరి ఈ ఆవులు ఈ విధంగా నడుస్తున్నాయి. చాలా అందంగా ఉన్నాయి ఇవి. ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాయో. ఇక్కడ చూడండి, చాలా బాగా వీళ్ళు కట్టారు. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. ఈ విధంగా కట్టడం వల్ల చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇది రోడ్డు పరిస్థితి పాపం. ఇది రోడ్డు బాగవ్వాలి త్వరగా. తెరిచి ఇటు చెట్లు మరి బంతి చెట్లు కూడా పెట్టారు. మిరప తోటలో బంతి చెట్లు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది పెద్ద గోతిలా కనబడుతుంది. దీనిలో నుంచి దాటడం ప్రభా నీకు స్తోత్రం. దాటించావయ్యా, నీకు వందనాలు. చిన్న కానీ ఈ ప్రాంతంలో ఇది విధంగా ఉంది. మరి వర్షాకాలంలో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్తున్నారు. మనమందరం ప్రేయర్ చేద్దాం ఈ ప్రాంతం కొరకు. ఈ ప్రాంతము మంచిగా రోడ్డు వేయబడాలి, అనేకులు నడిపించబడి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందాలి. ఈ అందాలను మరి మిస్ అవడం ఇష్టం లేక క్యాప్చర్ డ్రైవింగ్ చేస్తూ కూడా మరి క్యాప్చర్ చేసుకుంటున్నటువంటి కుమార్ బ్రదర్ మీరు డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టి క్షేమంగా ఇంటికి చేరుకుంటా, లేకపోతే కష్టమవుతుంది. మీకు కావాల్సిన మీకు పంపిస్తాము. ఇవి మీరు చూసి అప్పుడు ఆనందించవచ్చు. అయినా మీరు మీ చేతులతో తీసుకుంటే ఆనందంగా ఉంటుందని తీస్తున్నట్టున్నారు. ఓకే, అయ్యో ఆపేశారా? కొడుతున్నారు. ఓకే, మళ్ళీ మిస్ అవుతుంది దొరకవని. హల్లెలూయా. కొత్తపేటలో ఇక్కడ వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, ఈ వాగు దగ్గర చాలా కష్టమైన పరిస్థితి. ప్రార్థన చేయాలి తప్పకుండా ఈ ప్రాంతం కొరకు. ఏదో కింద తాకితే మనకి తాకినట్టే అనిపిస్తుంది నాకు. కొంచెం బండి వెయిట్ బాగున్నాయి ఇప్పుడు. అందుకనే మరి అది చుట్టబోయి ఉంటుందా కింద? అది మన అది ఉంటుంది కింద, చుట్టబోవడానికి ఏముండదు కింద ఇట్లా. ఓకే, మీరు డివైడ్ చేస్తే ఒక్కొక్కరే ఎవరికి వారే, ఎవరికి వారే. పెద్ద పెద్ద చూసుకుందాం, చిన్నపిల్లలు మా సైడ్. మిల్క్ అక్క మీ సైడ్ రా. నీతో స్నేహం అది నాకు చాలు, నీతో సహవాసం అది నాకు మేలు, నీతో స్నేహం అది నాకు చాలు, నీతో సహవాసం అది